నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. పవన్ కళ్యాణ్ నమ్మితే ఎంతవరకైనా నిలబడతారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే అతి సామాన్యులైనా సరే అందలమెక్కిస్తారు. తాజాగా మరోసారి అది ప్రూవ్ అయింది. పార్టీ కోసం దశాబ్ద కాలంగా కష్టపడి పనిచేస్తోన్న అతి సామాన్య కార్యకర్త నల్లే ప్రసన్న కుమార్ను ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమించడం సంచలనంగా మారింది. దీంతో అసలు ఎవరు ఈ నల్లే ప్రసన్న కుమార్ అని సర్వత్రా చర్చ మొదలైంది. నామినేటెడ్ పదవులను కూడా కోట్ల రూపాయలతో కొనుక్కునే నేటి రాజకీయాల్లో ఒక సామాన్యుడికి ఏకంగా డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి అన్నది. ఇక నల్లే ప్రసన్న కుమార్ విషయానికి వస్తే తరచుగా సోషల్ మీడియాలో అనేక వీడియోలలో నల్లే ప్రసన్న కుమార్ అని వాటర్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వీడియోలు అయితే పవన్ మాట్లాడిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలా వైరల్ అవడంలో ఒక వ్యక్తి పాత్ర కీలకమని చెప్పాలి. ఆయనే నల్లే ప్రసన్న కుమార్. జనసేన అఫీషియల్ సోషల్ మీడియా టీం కంటే ముందే రియాక్ట్ అయ్యి క్షణాల్లో పవన్ స్పీచ్లను వైరల్ చేయడంలో తనకు తానే సాటి అని నల్లే ప్రసన్న కుమార్ ముద్ర వేసుకున్నారు. నల్లే ప్రసన్న కుమార్ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా పెద్దగా బలం లేని కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచే జీవితాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఎదిగారు. పరిమిత వనరులు, ఎన్నో బాధ్యతల మధ్య బాల్యం గడిపిన తనలోని ఆశలను మాత్రం ఎప్పుడూ వదల్లేదు ప్రసన్న కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వెనక్కి తగ్గకుండా బాధ్యతను స్వీకరించి బట్టల షాపులో పనిచేయడం ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో కీలక మలుపు. చిన్న వయసులోనే కష్టాన్ని అర్థం చేసుకుని శ్రమ విలువ తెలుసుకున్న వ్యక్తిగా ఎదిగారు ప్రసన్న కుమార్. బట్టల షాపులో పనిచేస్తూ రోజువారీ జీవితంలో సామాన్యుల కష్టాలు, అవసరాలు, ఆశలు దగ్గరగా చూశారు. ఒక్కో కుటుంబం ఎలా జీవిస్తుందో, చిన్న సమస్య కూడా ఎంత పెద్ద భారంగా మారుతుందో ఈయనకు బాగా అర్థమైంది. ఈ అనుభవాలే ఆయన ఆలోచనలకు దిశానిర్దేశం చేశాయి. సమాజంలో మార్పు రావాలి, సామాన్యులకు న్యాయం జరగాలి అన్న భావన ప్రసన్న కుమార్లో బలంగా పాతుకుపోయింది. చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అంటే నల్లే ప్రసన్న కుమార్కు ప్రత్యేకమైన అభిమానం. అది కేవలం సినిమా హీరోపై ఉన్న అభిమానంగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిత్వంపై ఉన్న గౌరవంగా మారింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు, సామాన్యుల పట్ల చూపించే సానుభూతి ప్రసన్న కుమార్ను ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే సామాన్యులకు నిజంగా న్యాయం జరుగుతుందని, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఫలాలు అందుతాయని ప్రసన్న కుమార్ బలంగా నమ్మారు. ఈ నమ్మకమే ఆయనను రాజకీయ ప్రయాణం వైపు నడిపించింది. కేవలం అభిమానిగా ఉండిపోవడం కాదు, ఆ అభిమానం ద్వారా సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచనతో ముందుకు అడుగులు వేశారు ప్రసన్న కుమార్. పవన్ కళ్యాణ్తో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తన వంతు బాధ్యతగా పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మాటలతో కాదు, పనితో తన నిబద్ధతను చూపించాలని భావించారు ప్రసన్న కుమార్. 2017 నుంచి సోషల్ మీడియా వేదికగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ప్రసన్న కుమార్. సోషల్ మీడియా పోస్టులు, పార్టీ కార్యక్రమాల ప్రచారం, నాయకత్వం చెప్పే అంశాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేరవేయడం, ఇలా జనసేన కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేశారు. ఎలాంటి పదవులు, ఆశలు లేకుండా కేవలం నమ్మకంతో చేసిన ఈ సేవే ఆయనకు పార్టీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. కాలక్రమేణా నల్లే ప్రసన్న కుమార్ పేరు పార్టీ కార్యకర్తల్లో, సోషల్ మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. కష్టపడి పనిచేసే వ్యక్తిగా, మాట నిలబెట్టుకునే కార్యకర్తగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసన్న కుమార్ను ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమించారు పవన్ కళ్యాణ్. అది ప్రసన్న కుమార్ కష్టానికి తగిన గుర్తింపుగా జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నల్లే ప్రసన్న కుమార్ను నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం అంటే కేవలం అది ఒక పదవి మాత్రమే కాదు, ఒక సాధారణ కార్యకర్త శ్రమను గౌరవించిన నాయకత్వ నిర్ణయంగా చూడాలి. పార్టీలో పనిచేసిన వారికి, కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్న నమ్మకాన్ని పవన్ నిర్ణయం బలపరిచింది. పార్టీ తరపున సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ లోడ్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితున్నారు. ఆయన ఊహించలేదు. అంటే ఎవరి సిఫార్సులు లేవు, ఏ నాయకుల సిఫార్సు లేవు, కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం. పార్టీ కోసం దశాబ్ద కాలంగా కష్టపడి పనిచేస్తోన్న అతి సామాన్య కార్యకర్త
నల్లే ప్రసన్న కుమార్ను ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమించడం సంచలనంగా మారింది. దీంతో అసలు ఎవరు ఈ నల్లే ప్రసన్న కుమార్ అని సర్వత్రా చర్చ మొదలైంది. అలాంటి విభాగానికి డైరెక్టర్గా ప్రసన్న కుమార్ లాంటి వ్యక్తిని నియమించడం వెనుక ఒక ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్యుల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆ బాధ్యతలు తీసుకుంటే నిజమైన మార్పు సాధ్యమవుతుందన్న నమ్మకం పవన్ అభిప్రాయంగా చూడాలి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రసన్న కుమార్కు చిన్న వ్యాపారుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోసం చేసే పోరాటం చాలా బాగా తెలుసు. ఈ అనుభవమే ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన నిర్ణయాలకు దోహదపడే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. ప్రసన్న కుమార్ నియామకం పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కష్టపడి పనిచేస్తే గుర్తింపు వస్తుందన్న నమ్మకం మరింత బలపడింది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ స్థాయికి ఎదగడం వెనుక ఉన్న కష్టం, పట్టుదల ఎంతో మందికి ప్రేరణగా నిలవబోతోంది. మొత్తంగా చూస్తే ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నల్లే ప్రసన్న కుమార్ నియామకం పార్టీలో కష్టానికి ఇచ్చిన గౌరవంగా చెప్పాలి. నల్లే ప్రసన్న కుమార్ గురించి ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసన్న కుమార్ కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన కరికాల భక్తులు అనే ఒక వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎక్కువగా కుల సమీకరణలు, సామాజిక వర్గాల లెక్కలు, ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ తీసుకుంటోన్న నిర్ణయాలు ఆ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సాగుతున్నాయనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ప్రసన్న కుమార్ నియామకం అందుకు ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా, కులమతాలకు అతీతంగా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన అతి సామాన్యులకు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవన్ కళ్యాణ్.